నీతికి సృష్టికర్తవు నీవే, శాప విమోచన పాపికి
ఉన్నట్లయితే రావాల్సిందిగా ఆఖరిసారిగా. అంటే ఇంకా మధ్యలో మీకు అవకాశం ఉంటుంది. ఇంకా ఉన్నట్లయితే ఎవరిని ఇప్పుడు రాండి, లేనట్లయితే మనం అందరం ఒక Go
దేవునికి తెలియజేస్తున్నాం. ఈరోజు ఇంత చక్కగా మనం ఇక్కడ కూడి అందరం ఇక్కడ చేరి దేవుని స్తుతించడానికి క్రిస్మస్లో పాల్గొనడానికి దేవుడు కృపనిచ్చారు. ఈరోజు పాస్టర్ గారు పిసిసి గారు అందరూ ఎంతో కలవరం తిన్నారు వాతావరణం చూసి. రాత్రి కూడా ఎంతో అనుకూల పరిస్థితిలో పెద్దలు వృద్ధుల నుంచి చిన్న పిల్లలు సైతం చక్కని క్యారల్స్కి అందరూ ఎంతో ఉత్సాహంగా ఎప్పుడు రాని విధంగా అంతమంది రాత్రి చక్కని క్యారల్స్ నిర్వహించడానికి దేవుడు కృపనిచ్చాడు. ఎటువంటి అనారోగ్యం రాకుండా చక్కని ఆరోగ్యంతో మనందరం కలిసి ఇక్కడ దేవుని సంధ్యా క్రిస్మస్ని పాల్గొనడానికి రూపించినందుకు వందనాలు చెల్లిస్తూ మన క్రిస్మస్ జరుపుకొని సంతోషంగా ఉన్నాం.
క్రిస్మస్. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. రాజసుతుడి Oh
ఆరాధన చేసుకుందాం. దయచేసి గమనించండి. ఫుల్ ఆరాధన ఉంటుంది. దయచేసి ఫుల్ ఆరాధన ఆరాధన కాదు, గమనించాలి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మ యొక్కయు నామమున దేవా, నా దేవాసికాల వాంఛతో నీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించగలను. ప్రభుత్వ పిల్లారా యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపను ఒప్పుకొని మన ప్రభునేసు క్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుంటాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందునను కొంటిని. నీవు నా పాప దోషము పరిహరించి మా సృష్టికర్తలు విమోచకుడునైన సర్వశక్తి గల దేవా, దినము పాపలు మనకు స్వాభావికముగా పాపలు మరియు అపవిత్రులు మరియు తలంపు వలన మాట వలన క్రియ వలన మీకు విరోధముగా పాపము చేస్తామని మీరుట ఒప్పుకొనిస్తున్నాము. కావున
9వ అధ్యాయము 2 నుంచి 7 వచనములు ఈ విధముగా రాయబడి ఉన్నది. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. నీవు జనమును విస్తరింపజేసి ఉన్నావు, వారి సంతోషము వృద్ధిపరచుచున్నావు. కోతకాలమున మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకున్న వారు సంతోషించినట్లు వారు నీ సన్నిధిని సంతోషించుచున్నారు. మిథ్యాను దినములో జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరిచి ఉన్నావు. వాని మెడను కట్టు కర్రను వాని తోలువాని కొండాలను విరిచి ఉన్నావు. యుద్ధపు సందడి చేయి యోధులందరి జోళ్లను రక్తములో పొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి ధరింపబడిను. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడే రాజ్యపాలన చేయును. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును. ఈ వాక్యం ఇంత గారికి సానుపక్షంగా ఉన్న తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ప్రత్యేకమైన పాట పాడేవారైతే ముందుకు రావాల్సిన కూర్చో. Christmas,
నుండి 14 వచ్చిన వరకు కొరపాటి మోహన్ గారిని వచ్చి చదివి వినిపించవలసిందిగా కోరుచోండి. రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 14 వచనం చదువుకున్నాం. ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలను ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్ర తను తానే మన కొరకు అర్పించుకుని తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ప్రత్యేకమైన సాంగ్, స్పెషల్ సాంగ్ కౌండ్ సంధ్య వచ్చి పాడించగా కోరుచున్నాం. పరమాత్ముడవు నీవు పసిబాలుడవు కావు, పసిబాలుడవు కావు.
ప్రత్యేక పాట పాడి వినిపించిన కోట సంజయ్ గారికి నీకు మహిమా కలుగును అందరికీ వందనాలండి. ఈ సంజయ్ క్రిస్మస్ కొరకు ఏర్పరచబడిన సువార్త పాఠ్యభాగము లూకా సువార్త 2వ అధ్యాయము 1-14 వచనములు. ఆ దినములలో సర్వలోకములకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ ఆయన. ఇది కురేనియ సిరియా దేశంలో అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళారు. యోసేపు దావీదు వంశంలోని గోత్రంలోని పుట్టినవాడు గనక తనకు భార్యగా ప్రదానము చేయబడిన గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలియాలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనక తన తొలి చూపులు కుమారుని కాని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయన పశువుల త్రొట్టిలో పొరండ పెట్టాను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనిచుండగా ప్రభు దూత వారి యుద్ధకు వచ్చి నిలిచెను. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ నీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయుచున్నది. దేవుడి పరిశుద్ధవాక్యం దీవించును గాక. మనము అలాగే నిలబడిగా నీకే విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం. నాతో చెప్పండి. భూమి ఆకాశములను దృశ్యాదృశ్యములు సమస్తమును సృజించిన సర్వశక్తి గల తండ్రియగు ఏకదేవుని నేను నమ్ముచున్నాను. ఆయన జనతైక కుమారులను అద్వితీయుడగు ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పొంది పిలాతు అధికారము కింద మన కొరకు సిలువ వేయబడి శ్రమ నుండి సమాధి చేయబడిన లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచి పరలోకమునికి తండ్రి యొక్క కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడునియు సజీవులకును మృతులకును తీర్పు చేయటకు తిరిగి మహిమతో వచ్చుననియు ఆయన రాజ్యం అంతము లేదనియు నమ్ముచున్నాను. తండ్రి నుండి కుమారు నుండి బయలువెదలచ్చు తండ్రితోను కుమారునితోను ఏకముగా ఆరాధింపబడచ్చు మహిమపరచబడచ్చు. ప్రవక్తల ద్వారా మాట్లాడిన వారు జీవమునకు తాతయు ప్రభువునకు పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. మరియు చదివించిన జల్ది వివేక్ గారు. మనకు శిశువు పుట్టిన మనకు కుమారుడు అనగా మనకు శిశువు పుట్టిన మనకు కుమారుడు అనుగ్రహింపబడిను. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యపడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయుడు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. యెషయా గ్రంథము 6వ అధ్యాయము Luke chapter 1 verses 26. David பத்தாண்டு எழுது வசக்குது நீ பக்கு ஆனா பகல கீட்டு காத்து நிப்பு நிப்பு దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి
ఆహాలు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూసారని వార్త చెప్పాను. లోకాసు వార్త 2వ అధ్యాయము 11. But the angel subdued them and believed that will cross great joy for all the people. Today a Savior has been born to you. Luke 2nd chapter 10-11 verses. Thank you. పద్మమందు నేడు సందు ముఖ్య ఉన్నాడు. దావీదు పట్టణంలో నేడు రక్షకుడు ఈ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. For unto you is born in the city of David a Savior, which is Christ the Lord. Then say, the Lord has been wounded. Has you done him? మనందరూ అభినందించాలి చెప్పడంతో. Merry Christmas. Merry Christmas. Merry Christmas. Merry Christmas. Merry Christmas. Merry Christmas. అందరూ అభినందించాలి. యాలయనగా మనకు శిశువు పుట్టిన ఆయనకు కుమారుడు అనుగ్రహింపబడిన ఆయన నామమున రాత్రి ప్రారంభందున ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడైన తండ్రి సమాధానకర్తయకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడిన యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. When they saw the star, they were overjoyed. Matthew 2nd chapter. Thank you verses. అనేక పిల్లలు యూత్ రావాల్సిన కూర్చున్నాం. చాలా చెప్పారా నువ్వు చెప్పే యూత్. To the house, they saw the young child with Mary, his mother, and fell down and worshipped him, and opened their treasures, presented by him gold and frankincense and myrrh. Matthew 2nd chapter 11 verses. వారు నక్షత్రం చూసి అత్యానంద పడుతున్న ఇంటిలోకి వచ్చి తల్లి మరియు ఆ శిశువును చూసి Glory to the God in the highest, on the earth peace, goodwill towards men. Luke 2nd chapter 14 verse. Then the angel said to her, "Do not afraid, Maria, for you favor with God. You will be conceived, but to a son shall call name is Jesus." Luke 1st chapter 29-30 verses.
దావీదు పట్టణం నేను రక్షకుడు మన కోసం పుట్టుకున్నాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. దావీదు పట్టణం అందరూ నేడు రక్షకుడు మీ కొరకే పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన యేసుక్రీస్తు. దీనికి ఇదే మీ కారణాలు. ఆ శిష్యులు పొత్తుగుద్దలతో చుట్టబడి ఈ యొక్క తొట్టిలో పండుకొని ఉన్నట మీరు చేసేదని వారికి చెప్పగలను. లోక 2వ అధ్యాయం 11, 12, 13 వచ్చినాలు. Today declared out of the David a Savior has been born today. He is a Messiah, the Lord. Luke 2nd chapter 11 verses. దావీదు పట్టణం అందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన యేసుక్రీస్తు. థ్యాంక్ యూ. ఈ సమయంలో చక్కని ప్రశస్తమైన సమయానికి మనం వచ్చున్నాం. ఈరోజు అసలు ఈ సమయంలో మనం గ్రీటింగ్స్ మన చీఫ్ గెస్ట్ అయిన గోలపల్లంకరయ్య క్రిస్టోఫర్ ప్రకాష్ కుమార్ గారిని దానికి గ్రీటింగ్స్ తెలియజేసిందిగా కోరుచున్నాం. ముందుగా ఈ అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే గురుమండల అధ్యక్షుల వారికి, డెలిగేట్ వారికి, పీసీసీ అలాగే అల్టిమేట్ డెలిగేట్ వారికి, ప్రతి ఒక్క వింగ్ లీడర్స్కి, అలాగే మన సంఘ సభ్యులందరికీ కూడా క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వందనాలు చెల్లించుకుంటున్నాను. మనం ప్రభురాత్రి భోజన సంస్కారం తీసుకున్న తర్వాత ఒక పాట పాడతాం. ఏంటంటే ప్రభురాత్రి భోజన సంస్కారం అయిపోయిన తర్వాత ఒక పాట పాడతాం. నీ సమాధానము అని పాట పాడతాం. అదేంటంటే సుమియోని గీతం. అది ఆ సుమియోని గీతము మనం పాడేస్తాం, కానీ దాని అర్థం ఏంటి? అది ఏ సందర్భంలో మన సుమియోని మనం గుర్తు చేసుకుంటామంటే, యేసు వారిని బాప్తిసం వేయడానికి యెరూషలేం యొక్క దేవాలయంలోకి తీసుకొచ్చినప్పుడు సుమియోని అనేటువంటి ఒక ప్రవక్త ఏం చేస్తాడంటే మెస్సయ్య కోసం కనిపెడుతూ ఉంటాడు. నిరీక్షణ, హోప్. దేవుని చూసిన తర్వాత ఆయన ప్రవచిస్తాడు, ఈ రక్షణను నేను కన్నులారా చూచితిని, ఈ రక్షణ నేను కన్నులారా చూచితిని. ఇట్స్ నిరీక్షణ, హోప్. క్రిస్మస్ ఈజ్ హోప్. దేవుడు మనల్ని రక్షించడానికి ఈ లోకంలోకి వచ్చాడని మనం నమ్మాలి. ఎందుకంటే అది ప్రవక్తల ద్వారా ముందుగానే ప్రవచించబడింది. ఆ సీమ దాటి మనకి రక్షణ సిద్ధపరచబడింది. ఆ రక్షణకి మనం ఎంతమంది సమీపంగా ఉన్నాము, ఎంతమంది మనం సుమియోని చూసినట్లుగా మనము చూసి స్తుతించగలుగుతున్నాము. ఇట్స్ క్వశ్చన్ ఫర్ us. మన సంఘానికి అది క్వశ్చన్. మన ఆరాధనలు చేస్తూ ఉన్నాం, పండుగలు చేస్తూ ఉన్నాం, క్రిస్మస్లు చూస్తూ ఉన్నాం. నాకైతే ఇది 62వ క్రిస్మస్, ఇది 62nd క్రిస్మస్ నాకు. కానీ నేను దేవుణ్ణి ఎంతవరకు రీచ్ అవ్వగలిగాను, ఆయన యొక్క రక్షణ నేను ఎంతకాలం పొందుతున్నాను, ఆ రక్షణను మనం దినదినము ఎదిగేటువంటి స్థితిలోకి దేవుడు మనల్ని నడిపించాడు. సుమియోని వరకు కూడా ఆ యొక్క మెస్సియా కోసం ఎదురు చూడటమే సరిపోయింది. 2000 సంవత్సరాల క్రితం నుంచి మనం అందరం కూడా రక్షణ ఎంజాయ్ చేస్తున్నాం. మన సమీపంగా ఉంది. ఎంతమంది మన రక్షణ మనం పొందుతున్నాం? థింక్, ఫస్ట్ యువర్ సెల్ఫ్, ఇంట్రోస్పెక్ట్ యువర్ సెల్ఫ్. థ్యాంక్ యూ. గ్రీటింగ్స్ తెలియజేసిన మన హెడ్ మాస్టర్ క్రిస్టోఫర్ గారికి సంఘపక్షంగా
ప్రత్యేకంగా వందలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో తెలియజేస్తున్న కోరుచున్నాం. ఆర్ జోసెఫ్ గారు ఆల్రెడీ డెలిగేట్ గారు అందరికీ నా వందనాలు తెలియజేస్తూ మరి దారిద్ర పట్టణంలో నేడు రక్షణ పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. లూక్ 2:11. మరి ఈ క్రిస్మస్ అంటే ప్రపంచం అంతా జరుపుకునే పండుగ. ఇది తెలియని వారంటూ ఉండరు. వేరే పండుగలు ఉంటాయి, అది కొంతమందికి తెలుస్తాయి, కొంతమందికి తెలియదు. కానీ మన క్రిస్మస్ అనేది ప్రపంచం అంతా తెలిసిన పండుగ, అందరూ కూడా సంతోషించే పండుగ. మరి అందరి హృదయాల్లో సంతోషము సమాధానము కలిగి మరి ఉండాలని నా క్రిస్మస్ శుభాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. చక్కని శుభాలు తెలియజేసినందుకు మీకు వందలు తెలియజేస్తున్నాం సంఘపక్షంగా. అదేవిధంగా ఈ సమయంలో PCC నుంచి శ్యామబాబు గారు శుభాలు తెలియజేస్తుందిగా సంఘానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఉత్తరమూడి శాంపేట సంబాబు గారు మన PCC సభ్యులు. ఈ సంవత్సరం క్రిస్మస్ ఈ రోజు యాక్చువల్గా వాళ్ళు జరుగుద్దని ఎవరు కూడా ఉదయం పరిస్థితి చూస్తే అందరూ కూడా నిరాశలైపోయారు. క్రిస్మస్ నేను పుట్టిన తర్వాత ఎప్పుడు కూడా పోస్ట్ పోన్ అవుద్దామని దయవేసింది. ఖచ్చితంగా కలిగి ఉందండి ఉదయం దేవుని దయ వల్ల, మరి మీ అందరూ ప్రార్థన వల్ల కానీ ఈరోజు వాతావరణం మనకి వీలుగా అనుగ్రహించడానికి ముందుగా దేవునికి స్తోత్రాలు తెలియపరుచుకున్నాం. తర్వాత మరి పెద్దలైనటువంటి వేదిక లభించినటువంటి గూడు మండల అధ్యక్షుల వారికి, చీఫ్ గెస్ట్ వారు HM జడ్పీ స్కూల్ కన్నాపురం వారికి, ఏమండి మరి మా PCC ప్రకాశం గారికి, ఆర్డర్ డెలిగేట్ గారికి, అసలైన డెలిగేట్ గారు తెచ్చింది. సారీ సార్, డెలిగేట్ గారు మేము ఒకటే కాబట్టి చెప్పగలం. డెలిగేట్ గారికి ఈ యొక్క సంతోషకరమైనటువంటి ఈ క్రిస్మస్ జరిగిస్తున్నందుకు మరి ముఖ్యంగా అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. మరి అందరూ కూడా చక్కగా వర్షమైనా వరదలైనా మరి చక్కగా వచ్చినందుకు వందనాలు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే మరి ఇప్పుడు ఈ జరగబోయే నాటికలు ఇవన్నీ కూడా అందరూ కూడా దయతో కలిగించి అందరూ సంతోషంగా వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. మరి ఈ సమయం ఇచ్చిన గురుమల అధ్యక్షుల వారికి, చీఫ్ గెస్టుల వారికి వీళ్ళందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియపరచారు. థ్యాంక్ యూ శ్యామబాబు గారు. నిజంగా ఉదయం చాలా కంగారు పడ్డాము అందరం. థ్యాంక్ యూ శ్యామబాబు గారు. అలాగే PCC నుంచి కొమ్మరాజు గారు కూడా శుభాలు తెలియజేస్తూ కోరుచున్నాం. గురుమండల అధ్యక్షులు రాజ్ కుమార్ గారికి, అలాగే చైర్మన్ గారికి, డెలిగేట్ గారికి, ఆల్టర్నేట్ డెలిగేట్ గారికి, ప్రెసిడెంట్ గారికి, అందుకని కష్టపడ అన్ని గారికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. నిజంగా పుట్టుక జరిగినటువంటి విషయం అంతా మీరందరూ ఉన్నారు కేరళలో. ఆఖరుకి ఎంత వర్షం వచ్చేస్తుందని జడిచిపోయాం. కానీ దేవుని కృపను బట్టి మీ అందరి ప్రార్థనల వల్ల వర్షం ఆగిపోయింది. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగటానికి ఆయనకి కృతజ్ఞతలు మనం ఎంతగానో చెల్లించాల్సి ఉంది. హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. అందరు చెప్పలేదండి. హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజు గారు, చక్కని తెలియజేశారు. ఈ సమయంలో మన సంఘ తెలిసినటువంటి మా పాస్టర్ గారికి,
చీఫ్ గెస్ట్ క్రిస్టఫర్కి, ఇంకా ట్రెజరర్ గారికి, ఆల్టర్నేట్ డెలిగేట్ గారు అందరికీ కూడా ఈ సంజయ్ క్రిస్మస్కి విచ్చేసినటువంటి సంఘస్థులందరికీ కూడా నా విడిపోతున్నది తెలియజేస్తున్నాయండి. ఈ ప్రత్యేక దినాన్ని దేవుడు ఎన్నో సంవత్సరాలుగా మనం క్రిస్మస్ జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం కూడా మన సజీవ లెక్కలో ఉంచి ఆయన నిజంగా మన హృదయాల్లో జన్మింపచేసుకుని ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించినప్పుడు మన పట్ల ఎన్నో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. కాబట్టి నేను ఈ దినాన్ని నేను ఎప్పుడు కూడా అంటే ఫస్ట్ మనం ఎలా ఉండాలి అని మన ఆలోచన, మన మాటల విధానం అన్నీ నేను చెక్ చేస్తూ ఉంటాను అనమాట. మంచి చెడుని యోచించే జ్ఞానాన్ని కలిగి ఉండాలని, మన మాట అవునంటే అవును కాదంటే కాదు అలా అంటే నిక్కమైన ద్రాక్షావల్లిగా మనం ఉండాలని, దేవుడికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలని నేను ఇప్పుడు ఆలోచిస్తుంటాను. దేవుడు మన హృదయంలో ఉన్నప్పుడు దేవుడి కార్యాలు ఎన్నో మన ద్వారా జరిగిస్తాడని ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఈ 24 సంవత్సరంలో గొప్ప ఆనందాన్ని పొంది మనందరం కూడా దేవుని బిడ్డలుగా జీవించాలని, క్రిస్మస్ ఆనందాన్ని మన హృదయాల్లో నింపుకోవాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ లక్ష్మి గారు. అదే ఈ సమయంలో వేదిక అలంకరించిన పెద్దలకు, ప్యారిష్ పాస్టర్ గారికి అందరికీ మరి ఈ సమయం ఇచ్చిన త్రియొక దేవునికి ముందుగా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క సంజా క్రిస్మస్ మన హృదయాల్లో వెలుగు నింపాలని కోరుచున్నాను. మరి పామరులైన గొర్రెలకు దేవదూత వార్త చెప్పినప్పుడు నమ్మి మరి అనేక మందికి ఆ వార్త తెలియచేస్తూ దేవుణ్ణి చూడటానికి వెళ్ళారు యేసయ్యని. అయితే ఈ పామరులు మాత్రమే వెళ్ళగలిగారు. ఈ వార్త చాలామందికి తెలుసు, కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా వెళ్ళలేకపోయారు. అంటే వారి యందు విశ్వాసం తక్కువగా ఉంది, అందువల్ల వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళలేకపోయారు. అదేవిధంగా ఎక్కడో తూర్పు ఉన్న దేశపు జ్ఞానులు లేఖనాలు చదివి మరి యేసయ్య పలానా చోట పుట్టారు బెత్లెహేములో అని తెలుసుకొని ఎక్కడి నుంచో వచ్చి వారు కూడా జ్ఞానులు పూజించి వెళ్ళారు. అయితే హేరోదు రాజు మాత్రం ఆ దేవుణ్ణి మరి ఎంతగానో వ్యతిరేకించి ఆయన్ని చంపాలని చూశారు. మరి ఈ విధంగా ఆ పామరుల వల్ల మనం కూడా దేవుని సన్నిధిలో చేరాలని, మనం మామూలుగా రావటం కాకుండా హృదయ శుద్ధిగా వచ్చి దేవుని ఆరాధించాలని కోరుకుంటూ మీ అందరికీ ఈ యొక్క క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలియజేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్ ఆల్ ఆఫ్ యు. థ్యాంక్ యూ సో మచ్. చక్కని గ్రీటింగ్స్ తెలియజేసినందుకు. ఆఖరిగా మన సంఘంలో ఎంతో యాక్టివ్గా ఉంటూ అనేకసార్లు మన సంఘంలో వాటి నుంచి ఐటీడీఏలో ఎస్ఓగా పనిచేస్తున్న మార్తమ్మ గారిని గ్రీటింగ్స్ తెలియజేసిన కోరుచున్నాం. మార్తమ్మ గారు ఉన్నారమ్మా? ఎస్ఓగా ఈ అమూల్యమైన అవకాశం నాకు ఇచ్చినటువంటి గురుమండల అధ్యక్షుల వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. సంఘం అంతటికి కూడా, ఎస్పెషల్లీ సంఘం అంతటికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రభువారు జన్మించారంటే మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే రక్షణ ఇవ్వడానికి ప్రభువారు జన్మించారని మనందరికి కూడా తెలుసు. కనుక రక్షణ అనగా ఏమిటి అని మనం ఆలోచిస్తే ఏమనుందండి బైబిల్లో? రోమీయులకు రాసిన పత్రికలో ప్రభువు నామమున ప్రార్థన చేయ వారందరూ కూడా రక్షింపబడుదురు అనుంది కదండి. ప్లస్ ఇంకొక విషయం కూడా ఉంది, ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపేనని హృదయమందు విశ్వసించిన వేళలో నీవు రక్షింపబడదు. కనుక మనము హృదయమందు విశ్వసించాలి, ప్రార్థన చేయాలి, అనుదినం ప్రార్థనలో గడపాలి. మనం ప్రభువారు చాలా గొప్ప దేవుడు, మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తని మనము చదువుకున్నాం. భగవంతుడైన దేవుడు నిత్యుడని తండ్రి, సత్క్రియలు ఎన్న ఆసక్తి గల ప్రజల కోసం ఆయన తను తాను అర్పించుకున్నాడని చదువుకున్నాము. ప్లస్ ఆయన సమాధానకర్తగా మన మధ్యలో ఉన్నాడని కూడా మనము నమ్ముతున్నాం. సమాధానం ఎవరికి వస్తుందండి?
ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సంఘం అంతటికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మార్కమ్మ గారు. లేనేళ్ళ మనమందరం ఇప్పుడు సంఘ కానుక సమర్పించుకుందాం. పిసిసి వారు సిద్ధంగా ఉండాలి. కూర్చొని సంఘంలో Thank you.
వెతుకుని కానుకను పెట్టలే పరిశుద్ధుగా మీకు వందనాలు స్తోత్రాలు. త్రియేక దేవుడు సమర్పించబడిన కానుకలను సమర్పించిన బిడ్డలను సదాకాలం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. థ్యాంక్ యూ భాస్కర్. సందేశానికి వెళ్ళబోతున్నాం. దానికంటే ముందు చిన్న ముఖ్యమైన ఒక విషయాన్ని సందేశాన్ని తెలియజేయవలసిగా కోరుకుంటూ ఉన్నప్పుడు చిన్న బిడ్డలు చూస్తున్నప్పుడు ఒలివ మొక్కల వల్ల వారు ఎదుగుతున్నప్పుడు ఎంతో సంతోషం ఆనందం కలుగుతుంది. దేవుని యొక్క కార్యంలో ఎదిగిన బిడ్డలు ఒలివ మొక్కల వల్లే ఎదుగుతారు సంఘంలో, సమాజంలో. కనుక మన సంఘాన్ని స్థాపించి మా సంఘంలో అనేక గురువులు పనిచేస్తున్నారు. చాలా ముఖ్యమైన వారిని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. అనేక మంది దేవుని ప్రభు సన్నిధిలో ఉన్నారు. మిగిలిన కొంతమంది ఇంకా జీవించి మనకు అప్పుడప్పుడు కనిపిస్తున్నారు. మన సంఘంలో మొట్టమొదటిగా ఆలయం లేనప్పుడు టీబీడీ ప్రకాశ్రావు గారు సిఎస్ఐ, కనుక యూత్ వారు, అదేవిధంగా పెద్దలు, బంధువులు అందరూ సహకరించే చక్కని మన ఆలయం నిర్మించుకోగలం. ఇవన్నీ ఎందుకు జ్ఞాపకం చేసుకున్నామో నాకు తెలియదు, కానీ గొప్ప కార్యం జరగబోతున్నది మన సంఘంలో. చక్కని ఆలయం నిర్మించబోతున్నాం. కనుక అందుకే దేవుడి యొక్క ఈ మాటలు నాకు అనిపిస్తానేమో అని నాకు తెలియదు, కానీ ఇప్పుడే ఆలోచన వచ్చి పూర్వీకుల గురించి, నా తెలియని వారి గురించి అన్నయ్య అడిగితే తెలియజేయడం జరిగింది. ఇంతమంది గొప్ప సేవకులు, ఒక రోల్ ఆఫ్ ఆనర్ మన రాజ్ కుమార్ గారు, ఆయన మద్రాసులో గురుకుల్లో చక్కని విద్యను అభ్యసించారు. ఎంఏబిడి చక్కని సేవకులు, చక్కని ప్రసంగాలు చేస్తూ ఎంతో లోతైన వాక్యాల మర్మాలు తెలియజేస్తున్నారు. ఈ సమయంలో వారి యొక్క తల్లిదండ్రులను ఎంతో అభినందిస్తూ ఉన్నాను. ఆ పాటలు పాడుతున్నప్పుడు చూసినట్లయితే వారి యొక్క పెంపుదల, వాళ్ళ ప్రోత్సాహం ఎలా ఉందో చక్కని క్రైస్తవులను పెంచి చక్కని బిడ్డలను సేవకు సమర్పించారు. అటువంటి సేవకు ద్వారా మనం ఇప్పుడు క్రిస్మస్ సందేశం అనుభవించున్నాం. క్రిస్మస్ సందేశానికి ప్రార్థన చేయవలసిందిగా దేవుని కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ సందేశానికి మనం వెళ్ళబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపామయుడ, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా, ఉదయం నుంచి ఈ సమయం వరకు కాచి కాపాడు భద్రపరిచినందుకు మీకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు నాయన. అయ్యా ఏసయ్య, ఈ కార్యక్రమంలో, ఆరాధనలో, కీర్తనలో, పాటల్లో అంతా మీ కృప చూపించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయ్యా, ఇప్పుడు వాక్యం చెప్పబోచుండగా మీ ఆ వాక్యం ద్వారా మీరుండి మాట్లాడమని, ఆ వాక్యం అంతట్లో మీ కృప చూపించండి. మేము విని విడిచిపెట్టకుండా మా హృదయంలో భద్రపరుచుకునే కృప మా అందరికి దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్. Yeah.
ప్రభువైన యేసుక్రీస్తునందు కృపయు సమాధానములు మీకు కలుగును గాక. దయచేసి కూర్చునండి. ఇక శుభనామాన్ని బట్టి క్రిస్మస్ శుభాలు మెండుగా మీకు కలగాలని శుభవచనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంతవరకు చక్కని పాటల ద్వారా, సండే స్కూల్ బిడ్డల యొక్క కంఠత వాక్యాల ద్వారా, చక్కని ప్రత్యేక పాటల ద్వారా, స్వరీతిగా చక్కని గ్రీటింగ్స్ ద్వారా ఎంతవరకు దేవుని యొక్క నామ మహిమార్థమై జరిగించబడినటువంటి కార్యక్రమం అంతటిని బట్టి ముందుగా లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన మొదలుకొని ఇప్పటి వరకు ఎంతో ఘనమైన రీతిలో ఈ కార్యక్రమాన్ని జరిగిస్తా ఉన్నటువంటి సభాధ్యక్షులు, ఈరోజు ఈ కార్యక్రమానికి చైర్పర్సన్గా ఉండి చక్కగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి మన సంఘ డెలిగేట్ గారు ఐజక్ మాస్టర్ గారికి సంఘ పక్షాన, నా కుటుంబ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రేమైన వాళ్ళారా, నిజం చెప్పండి, ఒక విషయం అడగాలి మిమ్మల్ని. నిజమే చెప్పండి, అబద్ధం అయితే చెప్పవద్దు. సండే స్కూల్ టీచర్ గారు మీతో సహా ఎంత త్వరగా స్టేజ్ ఖాళీ చేస్తారని చూస్తున్నారు మీరు, అవునా కదా? నిజమా అబద్ధమా చెప్పండి. ఎందుకంటే 10:30 అయింది, నాకే న్యాయం అనిపించడం లేదు ఈ సమయానికి వాక్యం తీసుకోవడం. సత్రంలో ఏం లేదంట చెప్పాలి, వాక్యం మీకు బాగా తెలుసు. సత్రంలో స్థలము లేనందున ఏదో మందే, అదేదో శాశ్వతంగా మందే అన్నట్లు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం. సత్రంలో స్థలము లేదు, సత్రంలో స్థలం లేదు. ఈరోజు స్పీకర్ని పిలవాలి, కానీ ఎందుకు పిలవదో తెలుసా? న్యాయం జరగదు. ఎందుకంటే ఎక్కువ సమయం ఆయనకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం కానీ కుదరదు. ఎందుకంటే ఈ సమయం ఏంటంటే నిజమే, ఎందుకంటే చిన్న పిల్లలు చక్కని నృత్యాలు నేర్చుకుని ఉంటారు. ఇందాక కంటక వాక్యాలు చెబుతూ ఉంటే చాలా అమృతోస్తూ ఉంది, చాలా ఎంత ఆనందం వేస్తూ ఉందంటే ఆ పలికే విధానం, ఆ ప్రొనౌన్సియేషన్ చూడండి, కాన్ఫిడెంట్గా మాట్లాడేటువంటి రీతిలో కూడా వాళ్ళు అంతమంది ముందు ఆ చిన్న పిల్లలు నిలబడి చాలా చక్కగా వారు ఆ కంటక వాక్యాలు చెప్తూ ఉంటే చాలా సంతోషం అనిపించింది. ఆనాడు బహుశా యేసు ప్రభు వారి వద్దకు వెళ్ళేటువంటి గొర్రెలు కావచ్చు, తూర్పు దేశపు జ్ఞానులు కావచ్చు, ప్రేమైన వారు ఒకవేళ ఈ పిల్లలు కూడా పంపించుంటే బహుశా వీళ్ళు అలాగే చెప్పేవాళ్ళం అనిపిస్తుంది నాకు. కాదంటారా? చాలా చక్కగా ఏదేమైనా కూడా దేవుని కృపను బట్టి చిన్న బిడ్డకి ఇచ్చినటువంటి తలాంతను బట్టి మరొకసారి వారిని ఆ రీతిగా తర్పీదులో నిలబెట్టినటువంటి పేరెంట్స్కి, అదేవిధంగా సండే స్కూల్ టీచర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమైన వాళ్ళగా ఎక్కువ మాట్లాడను దయచేసి గమనించండి. ఒక పావు గంట, ఎందుకంటే రాత్రి 9 గంటలకు ప్రారంభమైంది. ఏంటండి క్యారల్స్? ఎన్ని గంటలకు అయిందండి? ఎన్ని గంటలకు ముగించబడింది చెప్పండి? 5. 3 అంటేనే నేను కంగారు పడ్డాను. 3 క్యారల్స్ ఎప్పుడు కూడా నాకు ఎంతమంది ఏం సంఘాలు 3 అంటే నాకు తెలియదు, కానీ రాత్రి 5 అయింది. అయినా చాలా సంతోషించాం. దేవుని కృపను బట్టి ఘనంగా జరిగిందండి. ముఖ్యంగా క్యారల్స్ విషయంలో నేను రేపు మాట్లాడే విషయాలని ఆదివారం మాట్లాడాలి, మన్నించండి, మరలా మర్చిపోతానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను. పిల్లల ఆ క్యారల్స్ నిజంగా డ్యాన్స్ అనేటువంటి విన్నాను నేను గతంలో, కానీ డ్యాన్సులు ఏంటి అనేటువంటి కొంచెం ఆలోచించినప్పుడు, రాత్రి నేను చూస్తూ ఉన్నప్పుడు డ్యాన్సులు అయితే వాళ్ళు వేయలేదండి. సండే స్కూల్లో సీనియర్ విద్యార్థులు ఉన్నారు చూసారా? సీనియర్ విద్యార్థులు చక్కని స్లోగన్ అండి, అది ఎవరు నేర్పారే కానీ అందులోనా అదే అనుకున్నా నేను. నిజంగా ఆ స్లోగన్ ఉందే, నాకు వచ్చిందండి ఊపు, నిజం చెప్తున్నా. అన్నిటికి మాట ఇచ్చాను చివరి అర్థం బాబు అని చెప్పి, కానీ పాపం వాళ్ళు అర్థం చేసుకున్నారు, పాస్టర్ గారు అలసిపోయారు అని చెప్పి ఎక్స్క్యూజ్ చేశారని నేను నిజం చెప్తా ఉన్నా. నాకు నచ్చిందండి నిజంగా, ఎందుకంటే అది స్టెప్పులు కాదు కానీ ఒక నృత్యం అన్నమాట. పాడేటువంటి పాటకు స్లోగన్కి తగ్గ ఏంటంటే ఆ భావాలు వ్యక్తపరచడం గమనించాను. ఐఎమ్ సో హ్యాపీ ఆ విషయం. మరి ముఖ్యంగా అనిల్ కుమార్ లాంటి వారు ఒక 10 మంది ఉంటే బాగుంది అనిపించింది నాకు రాత్రి. నిజమండి, చాలా యాక్టివ్గా
ఎక్కడ అలసిపోలేదండి. నిజంగా చాలా అద్భుతంగా జరిగింది క్యారల్స్ అయితే. మరొకసారి అనిల్ కుమార్ వారి బృందానికి మరి చాలా చాలా మంది ఉన్నారు. క్రిస్మస్ తర్వాత బాలు గారి కావచ్చు, చాలా మంది చక్కని సమస్యకి మనకి ఇచ్చారు. రాత్రి ఎవరండి, రతన్ రాజు గారు, సోమరాజు, ఇలాగ చాలా మంది వారి సహకారాన్ని బట్టి అది చక్కగా జరిగింది. అందుని బట్టి మరొకసారి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. మనం చదువుకున్నటువంటి వాక్య భాగానికి వెళితే యెషయా గ్రంథం, మనం చదువుకున్నటువంటి యెషయా గ్రంథంలో ఒక్క రెండు మాటలు. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనంలో ఇందాక ఎవరు కసే నిసి అనుకుంటా, నిసి చెప్పినటువంటి మాట అది నేను వింటా ఉన్నాను ఆ కంటలో వాక్యంగా. ఏలయనగా మనకు చెప్పండి, ఎవరైతే పుట్టింది చెప్పాలి. ఏలయనగా మనకు శిశువు పుట్టాను. ఎవరైనా తత్వంలో ఉన్నటువంటి రెండవ ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తి రక్త మాంసాలతో ఈ లోకానికి తెంచడము. ఈయన చరిత్రయే ఒక గాథ. 88 years అయితే దైవజనుడు అంటాడు, హిస్టరీ ఈజ్ హిజ్ స్టోరీ అంటాడు. అంటే చరిత్ర అనేటువంటిది యేసుక్రీస్తు యొక్క గాథే అంటాడు ఆయన. నిజమే ప్రియమైన వాళ్ళ. అందుకే క్రీస్తు పూర్వమని, క్రీస్తు శకమని ఆయన చరిత్ర ఏదైతే ఉందో, ఆ గాథ ఏదైతే ఉందో ఆయనే విభజించారు. ప్రియమైన వాళ్ళ అవునంటారు కాదంట. కోట్ల మంది పుట్టారు ఈ భూమి మీద, కోట్ల మంది చనిపోయారు, కానీ ఏ ఒక్కరి మీద కూడా చరిత్ర అనేటువంటిది విభజింపబడలేదు. కాబట్టి చరిత్ర పురుషుడు ఎవరంటే ఏకైక యేసు ప్రభు మాత్రమే. ప్రియదేవుని సంగమం గమనించండి. అండి ఇందాక ఆటలను డెలిగేట్ గారు మాట్లాడుతూ ఉన్నారు. నిజమే, జవహర్లాల్ నెహ్రూ జయంతిని పురస్కరించుకొని బాలల దినోత్సవంగా జరుపుకుంటాము. ఇలాగా కొన్ని ప్రత్యేక జయంతులు బట్టి ప్రత్యేక దినాలుగా జరుగుతూ ఉన్నాయి మన దేశంలో ప్రేమైన వాళ్ళు. కానీ ప్రపంచ మానవాళికి, ప్రపంచంలో 200 పైన దేశాల్లో ఉన్నటువంటి వారందరికీ యేసుక్రీస్తు యొక్క జన్మ దినం అనేటువంటిది అవునా కాదా చెప్పండి? అవునా కాదా? ఎప్పుడండి క్రిస్మస్? ఎప్పుడండి? మన సంఘ కాలమాన క్యాలెండర్ ప్రకారం క్రిస్మస్ ఎప్పుడు చెప్పండి? మామూలుగా ఒక తారీఖు నిర్ణయించుకున్నాం. డిసెంబర్ మన పూర్వీకులు, మన పితరులు నిర్ణయించారు. డిసెంబర్ 25ని యేసు ప్రభు పుట్టాడని బైబిల్లో ఉందా? రాముడు పుట్టాడని రామాయణంలో ఉందా? యేసుక్రీస్తు జన్మము వాస్తవంగా జరిగింది భూమి మీద, కాబట్టి దానిని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఆయన పుట్టాడు అనడానికి ఎన్నో నిదర్శనాలు, రుజువులు ఉన్నాయి. కాబట్టి ప్రేమైన వాళ్ళ, ఆయన పుట్టక ముందే ఈ భూమి మీదకి ఆయన రాకముందే ఆది కాండం మొదలుకొని గమనించండి, యేసుక్రీస్తు పుట్టే వరకు కూడా అనేక మంది నోట దేవాది దేవుడు ప్రవచనాల రూపంలో మాట్లాడాడు, ప్రవచించాడు ఆయన. ప్రవచనాల నెరవేర్పులోని యేసు ప్రభు భూమికి రక్త మాంసములు గలవాడై ఆయన వచ్చాడు. మన క్రైస్తవ సంఘాల్లోనే కొన్ని శాఖల వారికి విడ్డూరంగా ఉంటుంది. ఇది ఏంటి పండగ? ఎందుకు చేయాలి పండగ? క్రిస్మస్ అంటే పండగ. క్రిస్మస్ అంటే ఏంటండి? అసలు క్రిస్మస్ అంటే ఏంటండి? క్రీస్తును ఆరాధిస్తా ఉన్నాం, దాని అర్థం అది మనకు తెలిసింది. కాబట్టి క్రిస్మస్ అంటే పండగ వాళ్ళు అనుకుంటున్నారు. పండగ ఎలా చేయకూడదు, అలా చేయకూడదు. కల్వరి పండగలు, అగ్ని పండగలు, ఇవాళ రకరకాల పండుగలు జరుగుతూ ఉన్నాయి కొన్ని క్రైస్తవ శాఖల్లో. బైబిల్కు సంబంధం లేనటువంటివి జరుగుతూ ఉంటాయి, అవి అర్థం కాదు వీళ్ళకి. బట్ యేసుక్రీస్తు జననాన్ని జ్ఞాపకం చేసుకోవాలనే విషయానికి వచ్చేటప్పటికి రోమిలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు మహాశయుడు రాసిన మాట ఒకసారి చూడండి. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 6వ వచనంలో మాట్లాడతాడు ఆయన. దినమును లక్ష్య పెట్టువారు ప్రభు కోసమే లక్ష్య పెట్టుచున్నారు, తిరువారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నారు. గమనించండి, అంతదంటే ఈ మాట ఎవరన్నా మాట్లాడితే చెప్పండి ఈసారి.
దినమును లక్ష్య పెట్టువారు. డిసెంబర్ 25 అనేటువంటి సర్వ మానవాళికి మహాపర్వతము. కారణం ఏంటంటే ప్రతి ఒక్కరి కొరకు ప్రభు పుట్టాడు భూమి మీద. ఆయన రాకడనేటువంటిది మన నిమిత్తమై దుష్టులను శిక్షించాలని రాలేదాయన. అనేక మంది పాపులు ఉన్నారు, అనేక మంది అభివృద్ధులు ఉన్నారు. వీరందరినీ కూడా పరిశుద్ధులుగా మార్చుతూ ఆయన రావడం జరిగింది భూమి మీదకి. ప్రియ దేవుని సంగమా గమనించండి. కాబట్టి ఎంత గొప్ప ప్రణాళిక కలిగినటువంటి ప్రభు అంటే బలవంతంగా దేవుడు యేసు ప్రభు భూమి మీదకి వెళ్ళడం త్రోసివేయలేదు. యేసు ప్రభు తనకు తానుగా లోక మానవాళి రక్షణార్థమై. ప్రియ దేవుని సంగమా ప్రేమైన వారులారా గుర్తించండి, గుర్తించండి. అంటే ఆకాశ మహాకాశములు పట్టజాను గొప్ప దేవుడు అండి ఆయన. పరలోక సైన్య సమూహాన్ని గొప్ప భాగ్యం మహిమాన్వితుడు అవన్నీ విడిచిపెట్టి ఎలా వచ్చాడు భూమి మీదకి, ఎలా పుట్టాడండి ఆయన? రిక్తునిగా, తను తానే రిక్తునిగా. ఆ విషయాలు ఆలోచిస్తా ఉన్నప్పుడు పిల్లరా ఇంకా ఎంతగా ఆయన మనం ఆరాధించాలో అనేటువంటి మనకు అర్థమవుతుంది. ఎంతగా ప్రదర్శించాలో ప్రభుని ఆరాధించట్లో అనేటువంటిది మనం గుర్తించగలుగుతాం. దయచేసి గమనించాలి. అది త్యాగం గొప్పదండి. భూమి మీదకి రావడము మన నిమిత్తమై ప్రేరణ వెళ్ళాలి. గమనించాలి. పశువుల పాకలో ఒక విడ్డూరంగా ఉంది. మతోన్మాదులకి వాళ్ళ విషయం విడ్డూరంగా ఉంది. ఎవరు పుట్టారండి? ఏలియన్గా మనకు శిశువు పుట్టాను, మనకు కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండను. ఇందాక యశో మేడం గారు అంటున్నారు, మార్తమ్మ గారు, ఆశ్చర్యకరుడు. ఇందాక పెద్దలు గ్రీటింగ్స్ లో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? ఎలా జరుగుతూ అనుకున్నాం, మీరు నమ్మరండి. నిజమే. ఇందాక కూడా 4 గంటలకి చర్చలో కూర్చున్నప్పుడు వర్షం చూస్తూ ఉంటే మాట్లాడుతూ కూర్చుని నాకు నవ్వు వచ్చింది. దేవుడు తన కార్యాలు ఆయనే జరిగించుకుంటారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. దేవునికి స్తోత్రం. ఏంటన్నారు మీరు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు హల్లెలూయా ఏంటి? నాకు డౌట్ అండి. ఎందుకంటే బయట కొంతమంది బ్యాచ్ గేళ్ళు హల్లెలూయా గేళ్ళు మాట్లాడితే హల్లెలూయా అంటున్నారండి. వాళ్ళు సిగ్గేస్తుంది, కొంచెం బాధేస్తుంది. కాబట్టి దాని మీద కొంచెం క్లారిటీగా మనం కూడా కొంచెం ముందుకు వెళ్దాం. హల్లెలూయా అంటే హల్లెలూయా అంటాడు ఈ గొర్రెలు. అసలు హల్లెలూయా అంటే ఏంటి చెప్పండి? మనం హల్లెలూయా కాదా? మనం హల్లెలూయా అంటే ఏంటి చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయానికి వెళ్తే ఒకసారి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 3వ వచనంలో రాయబడిన మాటలు ఏంటంటే, రెండవసారి వారు ప్రభువుని స్తుతించుడి అనిరి. మొదటి వచనమే. అటు తరువాత బహు జనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమును ఎలాగూ చెప్పగా వింటిని, ప్రభువుని స్తుతించుడి అన్నది. ప్రభువుని స్తుతించుడి అంటే ప్రభువుని స్తుతించుడి అంటే హల్లెలూయా. కింద ఇచ్చాడు ఫుట్ నోట్ లో చూడండి. 2 ఆయన ఇంకేసి కింద ఇచ్చాడు మూల భాషలో. చెప్పండి, చూడలేదా? ఇచ్చేస్తామమ్మా, డాన్స్ చూద్దాం. నాకు ఉంది పాపం, వాళ్ళు కూడా చదువుతున్నారు. నిద్రపోతారు, ఎప్పుడు స్టేజీ ఖాళీ అయిపోతా అని చదువుతున్నారు. దిగిపోతారు. ఇది మాట్లాడి దిగిపోతారు. వాక్యంలో దయచేసి గమనించాను. ప్రభువుని స్తుతించుడి. కింద మూల భాషలో ఏం రాయబడింది? హల్లెలూయా. హల్లెలూయా అంటే ప్రభువును స్తుతించుడి. కాబట్టి ఇక్కడ ప్రభువును స్తుతించుడి అంటున్నాడు. అన్నప్పుడు ఏమనాలి? హల్లెలూయా అనాలా? నేను ప్రభువును స్తుతించమన్నప్పుడు మీరు కూడా ప్రభువును స్తుతించమని నాకు చెప్పి, నేను మీకు చెప్తుంది నాకు చెప్తే మరణాత అంటారు వాళ్ళు. ఎవరో బైబిల్ వేసుకున్న వాళ్ళు. వాళ్ళ పేరు మనం వందనాలు చెప్పుకుంటాం, ప్రైజ్ ది లార్డ్ అంటాం, వందనాలు అయ్యారు అంటాం. నిజమే, మంచిదే. కానీ వాళ్ళు ఏమంటారు తెలుసా? మరణాత. ఏంటి మరణాత అంటే? ప్రభు త్వరగా వచ్చున్నాడు ఇది చెప్తున్నారు. ప్రభు త్వరగా వచ్చున్నాడు అయితే ఏంటి? మనం ఎక్కడ ఉన్నావా? ఇది అర్థం అవుతుందా? అర్థం లేవు, వాటికి అర్థాలు లేవు. ఊత పదాలండి, మనకున్న స్లోగన్లు అంటే ఇవి, మనకున్న డైలాగులా మారిపోతున్నాయి ఇవాళ చాలా మంది. హల్లెలూయా అంటే హల్లెలూయా.
అని అంటున్నారు. హల్లెలూయా అంటే చెప్పండి. అక్కడ అంటున్నారు తర్వాత ప్రభువుని స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును అనాలి. హల్లెలూయా అంటే ఏమన్నది? రక్షణ మహిమ ప్రభావములు చెల్లుగాక అన్నారు. అది హల్లెలూయా అంటే అర్థమైనా మనకి. కాబట్టి హల్లెలూయా అన్నప్పుడు ఏమన్నా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా ఎలాగంటే కొంతమంది అంటారు ఇది పెంతెకోస్తు పాస్టర్ లాగా హల్లెలూయా అంటాడండి అంతమంది అంటారు. మనకి దేవుని స్తుతించమని చెప్పడం కూడా పేరు పెడతా ఉంటారండి. అంటున్నాడు ప్రభువుని స్తుతించుడి, హల్లెలూయా, రక్షణ మహిమ ప్రభావములు ఆయనకే చెల్లునుగాక, ఆయనకే చెల్లునుగాక. ప్రేమను వర్ణాలా నిజమే. యేసయ్య ఈ భూమి మీదకి రాబోతున్నాడని ఏమండి దేవత దేవుడు తన ప్రవక్తల ద్వారా మాత్రమే కాదు, తన సేవకుల ద్వారా మాత్రమే ఆయన ప్రవచించాలనుకుంటే పొరపాటు. ఈ భూమి మీద గొప్ప గొప్ప వ్యక్తులుగా పరిగణింపబడినటువంటి కొంతమంది వ్యక్తుల ద్వారా కూడా ఆయన ఆ మాటలు పలికించారు. పారసీకుల మత గురువు ఉన్నారు, జొరస్ట్రా అనేటువంటి ఆయన అవునని తెలుసా? కన్యక కుమారుని కనబోతుంది అన్నాడు ఆయన. తూర్పు నక్షత్రం ఉదయించబోతుంది, జ్ఞానులు ఆ నక్షత్రాన్ని వెంబడిస్తారు, ఆయన కలుసుకుంటారు, ఆయన ఆరాధిస్తారు అని ప్రవచించాడండి ఆయన. పారసీకుల మత గురువు జొరస్ట్రా అనేటువంటి వ్యక్తి, చైనా మత గురువు కూడా కన్ఫ్యూజన్ అనేటువంటి వ్యక్తి కూడా ఏమన్నాడంటే లోక రక్షకుడు పశువుల పాకలు ఆయన పొడతాడని చెప్పి ప్రవచించాడు ఆయన. గ్రీకు వేదాంతి ప్లాటో లోక రక్షకుడు పైనుండి కిందకు రాబోతున్నదని ప్రకటించాడు ఆయన. గౌతమ బుద్ధుడు కూడా త్రిపీఠిక గ్రంథంలో రాసిన మాట ఏంటంటే నేను చనిపోయిన తరువాత 500 సంవత్సరాలకు మహాపుత్రుడు పుట్టబోతున్నాడని యేసు ప్రభు గురించి త్రిపీఠిక గ్రంథంలో రాశాడు గౌతమ బుద్ధుడు. కేశవ్ చంద్ర సేన్ బ్రహ్మ సమాజ స్థాపకుడు ఇలా ఎందరో యేసు ప్రభు భూమి మీద పుట్టడానికి ముందు వారి నోటంతా పలకబడి ఆయన భూమి మీదకి రావడం జరిగింది. ఏలియానుగా మనకు శిశువు పుట్టాను. ఏం జరిగిందండి? ఏం జరిగిందట? శిశువు పుట్టాడు. దేవుడు శిశువుగా పుట్టాడు, పరమాత్ముడు పశుపాలుగా పుట్టాడు. ఎవరికి పుట్టాడు చెప్పండి? ఎవరికి పుట్టాడు? కన్యకకు. కుమారుడు పుట్టడం సహజమే, నిజమే, స్త్రీలకే కదా పుట్టేది. కానీ కన్యకకు పుట్టడం సాధ్యం అంటే అసహజం, దానిని అసాధ్యం కూడా మనం అంటున్నాం. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగేది ఎవరు? దేవుడు ఒక్కరు మాత్రమే. కాబట్టి దేవుడు కుమారునిగా కన్యమరియకు జన్మించాడు. ఒకసారి అంటారు కదా ఆయన ఏమని? శారామత అంటాడు ఏమని? నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని 91వ సంవత్సరంలో వృద్ధురాలున్నటువంటి శారా గర్భాన ఇస్సాకును పుట్టించలేదా దేవుడు? దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి మన జీవితాల్లో కూడా సాధ్యము కావు అనేటువంటి ప్రశ్నకు అవకాశం గుర్తుపెట్టుకోండి. అసాధ్యం అనుకునేటువంటి ప్రతిదీ కూడా సాధ్యపరిచేటువంటి శిశువు మన కొరకు పుట్టాడు, లోకరక్షకుడిగా గుర్తుపెట్టుకోండి. ప్రేమ సంగమా చాలా విషయాలు మనకు ఉన్నాయి. కానీ ప్రేమైన వాళ్ళరా ఆయన ఎవరి కోసం పుట్టాడు, అసలు పుట్టింది ఎవరు, కొన్ని విషయాలు మనకు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే ముందు మనం నేర్చుకుందాం. కాబట్టి నిజలోక రక్షకుడు ఆయన. నశించిన దాన్ని వెనక్కి రక్షించడం కొరకు మనుష్య కుమారి లోకానికి వచ్చాడు. గుర్తుపెట్టుకోండి. యేసయ్య బెత్లెహేములో పుట్టాడు. 1000 సార్లు పుట్టినా ఉపయోగం ఉండదు. ఎప్పుడు మన హృదయాల్లో కనుక పుట్టకపోతే, మన హృదయాల్లో ప్రభు చోటు లేకపోతే. గమనించండి. సత్రపు యజమాని తలుపు కొట్టాడు, సత్రపు యజమాని ఇంతవరకు వచ్చాడు దేవుడు. కానీ సత్రపు యజమాని అవకాశాన్ని కోల్పోయాడు. గుర్తుపెట్టి ఎంత దౌర్భాగ్యుడు సత్రపు యజమాని. సో మన జీవితాలు కూడా హృదయపూర్వకంగా ప్రభుని మనము కలిగి నిజమే కృష్ణపడగారు అంటున్నారు అన్నాక చేతుల్లో పెట్టుకున్నాడండి. ఎవరో సుమియోని వృద్ధుడు లోకరక్షకుని చేతుల్లో చూస్తూ ఉన్నప్పుడు అయ్యా నీ రక్షణను నేను కన్నులారా చూచితని ఎంతో ఆనందిస్తూ మరణానికి సిద్ధమవుతూ ఉంటాడు సుమియోని గారు. కాబట్టి ప్రేమైన వాళ్ళ మన జీవితాల్లో నిజమైన క్రిస్మస్ ఆనందం ఏమిటి అంటే ప్రభు నా కొరకు జన్మించాలి ఈ భూమి మీద. కాబట్టి నేను ఆయన కొరకు బ్రతకాలి. అర్థమవుతుందా? నేను
నా సొత్తు కాదు. పిల్లరా, మన మీద మనకి ఎటువంటి అధికారం లేదు, గుర్తుపెట్టుకోండి. మనం వెలుపెట్టి కొనబడినటువంటి వారమే. మన మీద, మన జీవితాల మీద, మన దేహం మీద ఎటువంటి రైట్స్, హక్కులు మనకు లేవు, గుర్తుపెట్టుకోండి. ఆయన తన విలువ పెట్టి కొనుక్కున్నాడు, తన సొత్తుగా మార్చుకున్నాడు ప్రభు. కాబట్టి ఆత్మతో సత్యముగా ఆరాధించే కృప మన జీవితాల్లో పరిశుద్ధ ఆత్మదేవుడు అనుగ్రహించుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముఖమించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు హృదయములకు తలంపులు నిత్యముతో కావలేనుగాక. ఆమేన్. దయచేసి గమనించండి. మరి సమయంలో ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ఈ సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను. శ్యామబాబు గారు, ప్రకాశం గారు, రాంబాబు గారు, రాజు గారు తొందరగా రావాల్సిన కూర్చున్నాం. మనం 2 కార్యక్రమాలు ఉన్నాయి. పాస్టర్ గారిని ముందుకు రావాల్సిన కూర్చున్నాం. తొందరగా ఆరాధన కార్యక్రమానికి అందరూ కూడా విధిగా హాజరు కావాలని కోరుతున్నాము. రెండవది ఏంటంటే మొక్కుబళ్ళు, ఫలాలు, ప్రథమ ఫలాలు మరి దేవునికి చాలా రూపంగా ఇచ్చేటువంటి వారు కూడా దయచేసి త్వరపడి అందరూ కూడా మీ పొడుపుల ఆహారాలు తీసుకొని రావాల్సిందిగా దేవునికి కృతజ్ఞతగా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. డిపార్ట్మెంట్లో ఆయన లైన్మెన్గా రిటైర్ అయ్యారు. రేపు ట్రాన్స్కోలో అమ్మ పుణ్యవతి గారు. నా కుమార్తె ఐశ్వర్య అండి. నిరీక్షణ కుమారుడు మీకు తెలుసు కదా. రైట్. ఇంకో పాప ఉందండి, పర్ణశాల చదువుకుంటుంది ఇంకో పాప. తను ప్రభు చిత్తమైతే త్వరలోనే మనం రాబోతాం. దయచేసి గమనించి మీకు మనం చేస్తా ఉన్నాం. మరి వైభవపేతమైన రీతిలో ఉత్సవంగా ఈ కార్యక్రమం జరిగించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను పెట్టుకున్నాను నాయన. మరి సమయంలో కేకును ఖర్చు చేయబోతా ఉన్నాం. తండ్రి యొక్క మరొక కుమారులకు పరిశుద్ధాత్మకు నా కేకును హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. క్రీస్తు నాడు పుట్టాను, క్రీస్తు నాడు పుట్టాను, క్రీస్తు నాడు పుట్టాను. యథావిధిగా 9 గంటలకేనండి రేపు ఆరాధన తొందరగా స్టార్ట్ చేసుకున్నాం. దయచేసి అందరూ కూడా వాతావరణాన్ని బట్టి అందరూ కూడా ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాం. 10 గంటలు కాదు, 10 గంటలకి అయితే వారంతో చేస్తారు. క్రిస్టఫర్ గారు అన్న మీరు వెళ్ళిపోయినప్పుడు నా ఒకసారి మా క్యాన్స్ పెద్దలు క్యాన్స్ ఇవ్వాలి పిల్లలకి. ప్రతి ఒక్కరు క్యాండిల్స్ వెలుగుతున్నప్పుడు పైకి పెట్టాలి. శారీస్ జాగ్రత్తగా పట్టుకోవాలి, పైకి పెట్టాల్సిందే. Oh
సండే స్కూల్ టీచర్ గారికి అది చెప్తున్నాం.